ప్రస్తుతం 13,000 12,500 ఉన్న పామాయిలు, అలాగే లాస్ట్ ఇయర్ వర్షాభావం లేక తోటలన్నీ కూడా 40% ఉన్నాయి, 60% ఈల్డింగ్ లేదు. ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే కొన్ని లక్షల ఎకరాలు, 5 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు కౌలు రైతులు, చిన్న చిన్న వాళ్ళు కౌలు తీసుకుని ఎకరం 60,000, 70,000కి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయారు. వాళ్ళు ప్రత్యేకంగా దీని గురించి పార్లమెంట్ సభ్యులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న వారికి చెప్పేది ఏంటంటే లక్ష కోట్లు సంబంధించి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆయిల్ పామ్ ని. అలాగే ఒక్క కేజీ కూడా దిగుమతి చేసుకోకుండా మనం ఆంధ్ర తెలంగాణలో పండించుకోవడానికి అవకాశం ఉంది. అందులో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి ఎంపీ గారిని నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటి నుంచి 5 years మీ టర్మ్ పీరియడ్ వరకు పెట్టుకుని ఆయిల్ పామ్ కి గతంలో ఏ రకమైన సబ్సిడీలు ఇచ్చారో మొక్కలు కానీ, దానికి ఇచ్చే మెన్యూర్ కానీ, దానికి ఇచ్చే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ కానీ, రైతులకు కానీ మనం కాస్త సబ్సిడీ ఇస్తే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల దిగుమతి చేసుకునే పామాయిల్ ని 1 కేజీ కూడా దిగుమతి చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో పండించే సత్తా ఈ రాష్ట్రంలో రైతులు. కాబట్టి దాన్ని గుర్తించండి. ప్రత్యేకంగా ఇంత కష్టపడి చేసినందుకు ఎంపీ గారికి, మన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.